హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గ్రూప్ 2 2008 ప్రీవియస్ ఇయర్ పేపర్ చూద్దామండి. 75 క్వశ్చన్స్ని కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా తొందరగా కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే నాకు మీ టైం వేస్ట్ చేయాలని లేదు. అండ్ మోర్ ఓవర్ చాలామంది యూట్యూబ్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారండి, తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ఆ రోస్టర్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన యూట్యూబ్ హోమ్ ఫీడ్లో కంటిన్యూస్గా ఏదో ఒక ఛానల్ పెడతానే ఉంటుంది. దానివల్ల మీకు తెలియకుండా 20 మినిట్స్ 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. మీ ఇష్టం. సో అది తగ్గించేసేయండి, తక్కువ టైం ఉంది కదా, 7 days. గట్టిగా ట్రై చేయండి, చివరి వరకు లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి. సరే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ చూసేద్దాం మనం ఫాస్ట్ ఫార్వర్డ్గా. ఇంతకుముందు నేను ఆల్రెడీ 2019 పేపర్, 2017 పేపర్, 2012 పేపర్ అండ్ 2011 పేపర్ లాస్ట్ 4 years కూడా నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశానండి. అండ్ మోర్ ఓవర్ అన్నీ యాడ్ చేశానులేండి. ఏపీ హిస్టరీకి సంబంధించి చేసిన వీడియోస్ అన్నీ ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీకు అన్నీ అవైలబుల్ అవుతాయి. సరే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్గా చూసేద్దాం. జస్ట్ రివైజ్ చేస్తున్నాను అంతే. ఇవన్నీ మీకు తెలుసు, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, జస్ట్ ఒకసారి అంతే. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? ఆన్సర్ వచ్చేసి వాసిష్ఠపుత్ర పులోమావి. రిపీటెడ్ అండి. నేను రిపీటెడ్ అని ఎప్పుడని చెప్తానంటే, లాస్ట్ 4 పేపర్స్ నేను డిస్కస్ చేశాను కదా, ఇప్పుడు 2008 పేపరు నేను డిస్కస్ చేసేటప్పుడు నేను రిపీటెడ్ అన్నానంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ 4 పేపర్స్లో ఆ క్వశ్చన్ వచ్చినట్టు. ఓకేనా? కవి వత్సలుడు అనే బిరుదు ధరించిన రాజు. రిపీటెడ్. హాల శాతవాహనుడు, 17th king. గాథా సప్తశతి. గాథ అంటే కథలు, సప్త అంటే 7, శతి అంటే 100. 700 కథల సంపుటిని గాథా సప్తశతి అంటారు. దాంట్లో ఏముంటాయి అదంతా నేను డిస్కస్ చేశాను. వృషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంతగా ఉండేదని తెలుస్తుంది. ఆన్సర్ 12% అండి. మేకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం గ్రామ పెద్ద. అండ్ మేకధోని శాసనం ఎవరు రేపించారు, దాని తర్వాత మిగతా అన్ని నేను డిస్కస్ చేశాను. అగైన్ ఇది కూడా రిపీటెడే. 4లో 3 క్వశ్చన్స్ రిపీటెడే. నెక్స్ట్, సమయసారం అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు. ఆన్సర్ వచ్చేసి కుందకుండాచార్యుడు. సుమాసార కుండలో పోసుకుందా. అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు కారవేలుడు పరాజితున్నట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది? చుల్ల కళింగ జాతక. నేను కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నానులేండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం దొరికింది ఎక్కడంటే ఎర్రగుడి. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎర్రగుడి, రాజుల మందగిరి, మస్కీ శాసనం, తర్వాత ఏది అదని ఇన్స్క్రిప్షన్ క్లాస్లోకి వెళ్తే ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ నేను డిస్కస్ చేసింది ఇదే. డీటెయిల్గా ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ మీ బ్రెయిన్లో స్ట్రైక్ అయితే దాంట్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం స్ట్రైక్ అవుద్ది. 13 నెంబరు, ఎలుక బొమ్మ పెట్టేసి ఎరికల ముత్తురాజు అని చెప్పాను. చూసిన వాళ్ళకి స్ట్రైక్ అయి ఉంటుంది, లేదంటే ప్లేలిస్ట్లో ఉంటే చూసుకోండి. తర్వాత, ఎవరి పరిపాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణకు పొందింది? ఆన్సర్ వీరపురుషదత్తుడు. అగైన్ మల్టిపుల్ టైమ్స్ ఈ ఇక్ష్వాకుస్లో రిపీట్ అవుతూ ఉన్నాయండి. ఇప్పటికి 4వ 5వ క్వశ్చన్ రిపీటెడ్. SVR అని చెప్పారు. శ్రీశాంతముడు వీరపురుషదత్తుడు, యహూల శాంతముడు రుద్రపురుషదత్తుడు. ఆర్ అంటే చివరివాడు. ఆర్ గురజాల శాసనం. యహూల అంటే ఎక్కువ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఉండేది. దాని తర్వాత శ్రీశాంతముడు గోసహస్ర సంథింగ్ బిడుతుంటుంది, ఎక్కువ దానాలు చేశాడని, అతనే స్టార్టింగ్ పర్సన్. నెక్స్ట్, వీరపురుషదత్తుడు గొప్పవాడు, లేదంటే శ్రీ పర్వతాధిపతి సంథింగ్ ఏదో టైటిల్ కూడా ఉండిద్ది. ఇతని కాలంలోనే అంటారు ఇదేంటి జగ్గయ్యపేట, మాంధాత శిల్పం, ఇవన్నీ తొక్కబడిన శిల్పం, ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఈ వీరపురుషుడు వాళ్ళ మేనత్తల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి మనోడు రిలీజియన్ చేంజ్ అయిపోతాడు. ఇవన్నీ మనం చెప్పాను. నేను ఇక్ష్వాకు క్లాస్లో ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేశాను. అండ్ ఎవరెవరు ఏ శాసనాలు వేయించారు, శ్రీశాంతముడు ఈ శాసనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత రెంటాపల్లి, దాచేపల్లి, కేసనపల్లి, దాని తర్వాత వీరపురుషదత్తుడి అన్నీ చెప్పాను. అమరావతి స్తూపము, అది అల్లు అర్జున్ బొమ్మ పెట్టి అల్లూరు శాసనం, వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి అమరావతి శాసనం, రైట్ సైడ్ నాగార్జున బొమ్మ పెట్టి నాగార్జున కొండ శాసనం, మళ్ళీ కిందికి వస్తే జగ్గయ్య శాసనం, ఉప్పుగుండ్రు శాసనం అని చెప్పేసి ఇక్ష్వాకు క్లాస్లోకి వెళ్తే మీకు ఇవన్నీ క్లియర్గా అవుతాయి. నేను అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా రివైజ్ చేస్తున్నానండి. దాని తర్వాత నాగార్జున కొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి హూల, దాంట్లో అన్నీ చెప్పాను. అన్ని ఇన్స్క్రిప్షన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి లాజికల్గా. బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ చూస్తే మీకు గుర్తుంటుంది. సరేనా? దాని తర్వాత, బౌద్ధ వాగ్మయంలో సిద్ధార్థక చైత్యంగా పేర్కొనబడిన చైత్యం ఒకప్పుడు ఇక్కడ ఉందనిగా గుర్తించబడింది. ఆన్సర్ గుడివాడ. నరేంద్ర మృగేశ్వరాలయాలు అనే పేరుతో 108 శివాలయాలు నిర్మించిన చాళుక్యరాజు విజయాదిత్యుడు 2. అగైన్ రిపీటెడ్. బెజవాడ వలె కందుకూరును అభివృద్ధి పరిచినట్లు చెప్పబడిన రాజు. ఆన్సర్ వచ్చేసి విజయాదిత్యుడు 3. నెక్స్ట్, నెల్లూరు జిల్లాలో భైరవకొండ దేనికి కేంద్రంగా ఉండబడింది? ఆన్సర్ శైవమతం. అండ్ భైరవకొండలో ఎన్ని గుహలు ఉంటాయని చెప్పారు. భైరవకొండలో BHEI రవ RAVA టోటల్ కౌంట్ చేస్తే 8, అంటే 8 గుహలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి, నవబ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆలంపూర్. నెక్స్ట్,
రాజరాజ నరేంద్రుడి నుండి నవకండవాడ అగ్రహారాన్ని పొందినది ఎవరు? ఆన్సర్ పావులూరి మల్లన్న. అగైన్ రిపీటెడ్. రాజరాజ నరేంద్రుడు ఎవరెవరికి ఏవే డొనేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నందంపూడి ఎవరికి ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ నవకండవాడ పావులూరి మల్లకండి. నందంపూడి వచ్చేసి నారాయణ భట్టుకి. ఎందుకు నారాయణ భట్టుకి ఇస్తాడంటే ఈ నారాయణ భట్టు వచ్చేసి రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో నన్నయ్య ఉంటాడు. ఈ నన్నయ్య మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు. మొత్తం ట్రాన్స్లేట్ చేస్తాడా? చేయడు. ఓన్లీ 2.5 పర్వాలే. ఆది సభ అరణ్య పర్వంలో సగం చేస్తాడు. మిగతా లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా, విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు, అది వచ్చేసి నెక్స్ట్ తిక్కన్న ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇంకా మిగిలిపోయిన హాఫ్ ఉంది కదా, నన్నయ్య ఏదైతే ఆది సభా పర్వత అరణ్యంలో హాఫ్ చేస్తాడో ఆ హాఫ్ను నన్నయ్య తిక్కన్న అయిపోతే ఎర్రన్న వచ్చి కంప్లీట్ చేస్తాడు. అందుకే వీళ్ళని కవిత్రయం అంటాడు. ఈ నందంపూడి ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు నన్నయ్య, ఇది కూడా నేను ఇన్స్క్రిప్షన్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఈ రాజరాజ నరేంద్రుడు ఈ నన్నయ్య ఈ మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేసే ప్రొసీజర్లో ఈ నారాయణ భట్టు అసిస్ట్ చేస్తాడు. సో అసిస్ట్ చేసిన దానికి గ్రాటిట్యూడ్ పరంగా మనోడు నందంపూడి అగ్రహారాన్ని నారాయణ భట్టుకు డొనేట్ చేస్తాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ వచ్చేసి నందంపూడి కదా, నవకండవాడ. ఈ నవకండవాడని పావులూరి మల్లన్నకి ఇస్తాడు. ఎందుకు పావులూరి మల్లన్నకి ఇస్తాడంటే మహావీరాచార్యుడు అనే వ్యక్తి ఉంటాడు. అతను సంస్కృతంలో గణిత సార సంగ్రహం అనే బుక్ రాస్తాడు. మనోడు ఏం చేస్తాడు? ట్రాన్స్లేట్ చేస్తాడు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం వల్ల దానికి మనోడు ఆనందపడి, తృప్తిపడి, సంతోషపడి, ఉప్పొంగి ఉల్లొంగి మనోడికి ఆ గ్రహాన్ని నవకండవాడని డొనేట్ చేస్తాడు. అవి ఒకసారి మీరు లైక్ చేయండి వీడియో. దాన్ని బట్టి ఈ ఎవరెవరు ఏ రాజులు ఏమేమి డొనేట్ చేశారు అవన్నీ డిస్కస్ చేస్తారు. తర్వాత రుద్రమదేవి విశ్వేశ్వర శంభుకి, దాని తర్వాత గణపతి దేవుడు విశ్వేశ్వర శంభుకి ఏమి ఇస్తాడు, ఇట్లా చాలా ఉన్నాయండి. అరౌండ్ ఒక 20 to 30 ఉన్నాయి. మీ వీడియోని లైక్ చేస్తే నేను మోటివేషన్ ఇంకా చేస్తాను. బట్ మీ టైం వేస్ట్ చేయదలుచుకో అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఓకే. అందుకేనండి నేను ఎక్కువ వీడియోస్ చేసి మీకు ఎందుకు అని చెప్పేసి నేను టెలిగ్రామ్లో ఎక్కువ పోస్టులు పెడుతున్నాను. ఎవరైనా చూడలేని వాళ్ళంటే టెలిగ్రామ్లోకి వెళ్ళండి, నేను చాలా పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్రనామనాలు ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? నాసిక్. అగైన్ ఈ డిస్కస్ చేసాం. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానఘట్ ఇన్స్క్రిప్షన్ చాలా డిస్కస్ చేసాం. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను నేను. హంపీలోని రామచంద్రాలయాన్ని జనసామాన్యంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ హజారామాలయం. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ 5 పేపర్స్ నుంచి 5 క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనేం చేసేది లేదు. నేను లాస్ట్ 5 years డిస్కస్ చేశాను కదా, 2019, 2017, 2011, 2012, 2011, ఇప్పుడు 2008. ఈచ్ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ దిగుద్దండి రేపు ఎగ్జామ్లో. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత చూపిస్తాను కావాలంటే, సరేనా? సాయన మాధవులు నాయకత్వంలో వేదాలకు వ్యాఖ్యానాలుగా ఎవరిని కాలంలో రాశారు? ఆన్సర్ హరిహర 2. ఇంగ్లీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించింది. అయితే ఆ కంపెనీ అలా చేయడానికి అనుమతించింది ఎవరు? ఎంకేకే. నేను చెప్పా కదా, మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటాడు. మీకు చెప్పా ఫస్ట్, మీకు ఈ కోడ్ గుర్తుండాలి, డెఫ్ పీపుల్ అని. డెఫ్ పీపుల్ అంటే ఇది ఆర్డర్. యూరోపియన్స్ ఏపీలోకి రావడానికి డచ్, ఇంగ్లీష్ అంటే బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ అండి. సో వీళ్ళిద్దరికి ఎంకేకే అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. వీళ్ళిద్దరు వచ్చే టైంలో వస్తారంటే ఏకే, అహ్మద్ కుతుబ్ షా. ఓకేనా? ఈ పోర్చుగీస్ ఉంది కదా, మన ఇండియాలోకి వచ్చేసరికి పీగాడు పైకి వెళ్తాడు. ఈ ఫ్రెంచ్కి మధ్యలో డేన్స్ గాడు వస్తాడు. అంటే పోర్చుగీస్, డచ్ అంటే పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, తర్వాత ఫ్రెంచ్. అది ఆర్డర్. సరే, మీకు ఇట్లా చెప్తే కన్ఫ్యూజన్ ఉంది, ఫోన్ రొటేట్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పా, డెఫ్ పీపుల్ అని గుర్తుపెట్టుకోమన్నా. మన యూరోపియన్లో ఆంధ్రాలోకి వచ్చే క్రమం వచ్చేసి డచ్, ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్, పోర్చుగీస్. ఇది మన యూరోపియన్స్ మన ఆంధ్రాలోకి వచ్చేది. వీళ్ళిద్దరు వచ్చేసి ఎంకే అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా టైంలో వస్తారు. వీళ్ళిద్దరు వచ్చేసి ఏకే, అహ్మద్ కుతుబ్ షా టైంలో వస్తారు. ఇండియాలోకి వచ్చి ఆటం అంటే ఈ పీ ఉన్నాడు కదా, ఈ పీగాడిని తీసేసి పైన దొబ్బండి అండి. పీగాడు పైకి వచ్చేస్తాడు. ఈ ఫ్రెంచ్కి ఇంగ్లీష్కి ఇక్కడ డేన్స్ వస్తాడు. అంటే పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్. ఇది ఇండియాలోకి వచ్చి ఆడు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఫోన్ రొటేట్. 1857 తిరుగుబాటు సమయంలో రాయలసీమలోని ఒక పట్టణంలో తిరుగుబాటును రేకెత్తించడానికి ప్రయత్నం జరిగింది. ఆ పట్టణం ఏది? కడప. నెల్లూరు జిల్లాలో జరిగిన జమీందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినది ఈ క్రింది వారులు ఎవరు? ఆన్సర్ వెన్నెలకంటి రాఘవయ్య. హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా బందీ. జి అంటే 10 అండి, బి అంటే డబుల్, అంటే 10 డబల్ చేయాలి. అంటే ఆన్సర్ 20 ఉండాలి, సమ్ 20 ఉండాలి. ఇక్కడ చూడు, 8, 9, 6, 15, 17 ఇది కాదు, 9, 6, 15, 18 ఇది కూడా కాదు, 8, 6, 14, 18 ఇది కూడా కాదు, 8, 9, 9, 1, 6, 15 ఇది టోటల్ 20. అంటే జిల్లా బందీ అంటే గుర్తుపెట్టుకోవడానికి. జే అంటే 10, బి అంటే డబుల్, 10 డబల్ చేస్తే 20 రావాలి సమ్ము. ఓకేనా? నెక్స్ట్, శాద్వత తాత్విక సంప్రదాయాన్ని ప్రబోధించింది ఎవరు? అంటే ఆన్సర్ రిపిటేషన్లో ఉండాలి. దాదా రిపిటేషన్, తాత రిపిటేషన్. ఇది రిపిటేషన్ లేదు, ఇక్కడ రిపిటేషన్ లేదు, రిపిటేషన్ ఇక్కడే ఉంది రిపిటేషన్. దాదా అండ్ 0 కూడా రిపిటేషన్, కూకూరు రిపిటేషన్ ఉంది. ఓకేనా? మీరు ఒక దాదా అని గుర్తుపెట్టుకుంటే వేరే క్వశ్చన్లో కూడా దాదా అని 2 సార్లు రిపీట్ చేయొచ్చు. తాత ఉంది.
అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చదివేటప్పుడు ఒక రకంగా చదివితే మొత్తం ఆన్సర్ ఆటోమేటిక్ ఎగ్జామ్లో స్ట్రైక్ అయిపోద్ది. ఈ క్రింది వారిలో ఎవరు శాతవాహన పరిపాలన స్థాపకుడిగా గుర్తించబడు? సిముకక్క. తర్వాత ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటని ఎక్కడ నిర్మించారు? మద్రాస్ పట్నం. ఆచార్య ఎన్జీ రంగా తొలి కిసాన్ పాఠశాలను ఎక్కడ నెలకొల్పాడు? ఆన్సర్ నిడబ్రోడ్. నెక్స్ట్ ఎవరి ప్రయోజనాలకు లక్షణంగా ఉంచుకొని జస్టిస్ పార్టీ నెలకొల్పడింది? ఆన్సర్ బ్రాహ్మణేతరులు. శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రింది వాణిలో సరైనది కాని దానిని గుర్తించండి. ఈ గుర్తుపెట్టుకోండి. మనకు అడుగుతున్నాడా, పాజిటివ్ అడుగుతున్నాడా, నెగిటివ్ అడుగుతున్నాడు, ఎందుకంటే ఎగ్జామ్లో మనం టెన్షన్లో పోతుంది. ఇదొకటి స్త్రీలు తక్కువ చూడబడేది తప్పండి, వెల్ రెస్పెక్టెడ్. శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు. కరెక్టే. చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. కరెక్టే. నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధిలో ఉంది. ఓకేనా, ఇది ఒకటి తప్పు. స్త్రీలు తక్కువ ఏం చూడబడలేదు, దే ఆర్ రెస్పెక్టెడ్. కందుకూరి వీరేశలింగం గారి తొలి వితంతు పునర్వివాహం ఏ రోజున జరిపించారు? చెప్పాను నేను చాలాసార్లు, ఇప్పటికే నేను 5-6 సార్లు రిపీట్ చేశాను. 11తో చాలా వచ్చాయండి. 11 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 11 ఒక్క డిజిట్ తెలిసిందంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. December 11. అండ్ మోర్ ఓవర్ ఇది ప్రీవియస్ బిట్ ఆల్రెడీ రిపీట్ అయింది. ఫస్ట్ వితంతు వివాహం కందుకూరి వీరేశలింగం ఎప్పుడు జరిపాడు అని అడిగాడు. 11 మీరు అబ్జర్వ్ చేస్తే 1881లో. ఇది 11 ఇది 11 కదండి. 11 ఇది 8 ఇదేంటే 11 8 88 ఇది ఫ్యాక్టరీ కదా. దాని తర్వాత ఎవరికి జరుపుతారంటే రాముడు సీత అని ఉంటుంది పేర్లలో. ఓకేనా, మొగుడు మేల్ పర్సన్ పేరు రాముడు ఉంటుంది, ఫీమేల్ పర్సన్ సీత ఉంటుంది. వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరుపుతాడు కందుకూరి వీరేశలింగం. తర్వాత నెక్స్ట్ 4 డేస్కి వచ్చేసి మళ్ళీ ఇంకొకరికి జరుపుతాడు అనమాట, రెండో మ్యారేజ్. వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు కానీ త్రిబులార్ ఉంటుంది. త్రిబులార్ అంటే భర్త పేరేమో RRతో స్టార్ట్ అయ్యింది, భార్య పేరేమో Rతో స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ 11తో చాలా ఉన్నాయని మీకు ఇప్పటికి చెప్పాను. ఇప్పుడు 1336 ఉందండి. ఇది వచ్చేసి 11³ + 5. నేను ఫాస్ట్గా చెప్తున్నాను అండి, ఎందుకంటే మీ టైం వేస్ట్ తెలుసుకోలేదు. ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి, 0.75 పెట్టుకోండి, అర్థమైపోద్ది. ఓకేనా, 11³ + 5. 11³ అంటే 1336 + 5 అంటే ఇది ఇప్పుడు ఇది విజయనగరం సామ్రాజ్యం ఫామ్ అయింది అప్పుడే. అండ్ ఈ 1336కి చాలాసార్లు చెప్పాను నేను. 1336 747 అంటే 1347లో బహుమని సుల్తాన్స్ ఫామ్ అయిపోతారు. అలాగే 11² వచ్చేసి 1.21. ఇది వచ్చేసి క్రాపింగ్ ఇండస్ట్రీ. ఎకనామిక్ సర్వేలో క్రాపింగ్ ఇండస్ట్రీ నెట్ బై గ్రాస్డ్ క్రాప్ ఏరియా, క్రాప్డ్ బై గ్రాస్డ్ ఇవన్నీ చూసుకోండి. గ్రాస్డ్ ప్లస్ నెట్ నేను చెప్పాను ఆల్రెడీ. దాని తర్వాత ఇప్పుడు ఇది ఉన్నాడు మన 1529 మన శ్రీకృష్ణదేవరాయల. ఈ రెండు యాడ్ చేసిన 11 అంటే మనోడు 1529 చనిపోయాడు. దాని తర్వాత 11 కాబట్టి 2 డికేట్స్ ఎన్నికెళ్ళండి. 2 డికేట్స్ ఎన్నికెళ్తే 1509 అంటే 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయ పరిపాలించాడు. మనోడు ఎప్పుడు పుట్టాడు? 1471. ఇక్కడ కూడా 11 ఉంది. లాస్ట్ 11 మధ్యలో యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. ఇవన్నీ 11 చాలా ఉన్నాయి. అంటే నేను మొన్న డిస్కస్ చేశాను. దీనికి వచ్చేసి MSME సెక్టర్ ఉంది కదా. MSME సెక్టార్లో మనకు ఈ సెక్టార్స్ని ఫార్మలైజ్ చేయాలని చెప్తే ఫార్మలైజ్డ్ అంటే LI అంటే ఇది కూడా 11 ఉంది. అంటే 11 ఫ్యాక్టర్ ఉండాలి. అంటే 22 లక్షల MSMEస్ని ఫార్మలైజ్ సెక్టార్ చేయాలని చెప్పా. ఇప్పటికే 11తో చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెప్పానండి, నాకు అన్ని గుర్తున్న వాడికి చెప్పా. అండ్ ఇప్పుడు చూడండి ఎవరెవరు ఏం రాశారు. వీర తెలంగాణ, నేను నా దేశం, 1000 పడగలు, ఆంధ్రుల సంగతి. వీర తెలంగాణ కాబట్టి వి కాబట్టి వాతో స్టార్ట్ కావాలి ఆన్సర్. నేను నా దేశం కాబట్టి దాతో స్టార్ట్ కావాలి. 1000 పడగలు కాబట్టి వాతో స్టార్ట్ కావాలి. ఆంధ్రుల సంగతి కాబట్టి సాతో స్టార్ట్ కావాలి ఆన్సర్. అంతే, చూపిస్తా. వీర తెలంగాణ కాబట్టి వీతో స్టార్ట్ కావాలి. వి అంటే ఎక్కడ ఉంది? ఒక నిమిషం. వీర తెలంగాణ కాబట్టి రాతో స్టార్ట్ కావాలి. రావినారాయణ రెడ్డి. నేను నా దేశం దాతో స్టార్ట్ కావాలి. దా అంటే ఎక్కడ ఉంది? దర్శి చెంచయ్య. దాని తర్వాత 1000 పడగలు వాతో స్టార్ట్ కావాలి. విశ్వనాథ్ సత్యనారాయణ. ఆంధ్రుల సంగీత సాతో స్టార్ట్ కావాలి. సురవణ ప్రతాపరెడ్డి. కింద ఆన్సర్స్ తప్పించారులేండి. ఓకేనా. వీర తెలంగాణ రాతో స్టార్ట్ కావాలి. నేను నా దేశం దాతో స్టార్ట్ కావాలి. 1000 పడగలు వాతో స్టార్ట్ కావాలి. ఆంధ్రుల సాంఘికత సాతో స్టార్ట్ కావాలి. వీర రాతో కాబట్టి రావినారాయణ రెడ్డి. నేను నా దేశం దాతో స్టార్ట్ కాబట్టి దర్శి చెంచయ్య. 1000 పడగలు వా కాబట్టి విశ్వసత్యనారాయణ. ఆంధ్రుల సంగీత సా కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి. దాని తర్వాత శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రుల వృత్తులని వాదించిన పండితుల్ని గుర్తించండి. VN సుక్తాకర్. సుక్తిగాడు ఎన్నిసార్లు వస్తారు రా బాబు? ఇప్పటికే లాస్ట్ 4 పేపర్స్లో 3 టైమ్స్ వచ్చాడండి. ఇది 3rd టైం అనుకుంటా. సుక్తాంకర్. పద్మనాభ యుద్ధము, ఇది కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీటెడ్. 1794. ఓకేనా. పద్మనాభం. P అంటే P వచ్చేసి 9 మిర్రర్ ఇమేజ్. 9తో స్టార్ట్ కావాలి. D కాబట్టి 4. పద్మనాభ యుద్ధం. P అంటే 9 మిర్రర్ ఇమేజ్. 9 మిర్రర్ ఇమేజ్. D సో 94తో ఉండాలి ఎండింగ్. ఓకేనా. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారి విధానాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు? బారామహల్. ఈ క్రింది వారిలో ఎవరు వేమన పద్యాలను సేకరించారు? CP బ్రౌన్. ఈ క్రింది రాజులలో ఎవరు రాజమండ్రి నిర్మించారు? అమ్మరాజు. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన కింది రాజవంశాలను వారి పాలనాకాలపు ప్రారంభ సంవత్సరం ఆధారంగా ఉంచుకొని కాలనాక్రమంలో అమర్చము. ఆన్సర్ ఇక్ష్వాకులు, విష్ణుకుండులు, శాలంకాయలు. ఇక్ష్వాకులు స్టార్ట్ అయితే విష్ణుకుండులు అయితే మధ్యలో శాలంకాయలు, బృహత్మలు, 7వ బ్రోసులు అనవసరం. కింద ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఏతో స్టార్ట్ కావాలి, బీతో ఎండ్ కావాలి. చూడండి, ఏతో స్టార్ట్ కావాలి, బీతో ఎండ్ కావాలి. అంటే ఇక్ష్వాకులతో స్టార్ట్ కావాలి, విష్ణుకుండు మధ్యలో ఎవడొస్తే మనకేంటి?
లేదంటే గుర్తుపెట్టుకోవాలంటే బృహత్మాయిలు, దాని తర్వాత చలంకాయలండి. అంటే బ్రూ నువ్వు సాయంత్రం కూర్చొని తాగుతావు గుర్తుపెట్టుకోండి. గాథా సప్తశతిని రచించింది. అగైన్ రిపీటెడ్. హాలుడు 17th కింగ్ కవి వత్సలుడు. ఎన్నిసార్లు రిపీట్ చేస్తారా? వందేమాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలోని జిల్లాలను సందర్శించాడు. ఆయన మచిలీపట్నంలో బస చేసినప్పుడు ఎవరు అతిథిగా ఉన్నాడు? రామదాసు నాయుడు. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో నెలకొల్పాడు? నిజాం అంటే ఎన్ను 14 ఫ్యాక్టర్ ఉండాలి. ఇది కాదు. ఓకేనా? అట్లా గుర్తుపెట్టుకోవడానికి అన్ని గుడ్డిగా ఇయర్లు గుర్తుపెట్టుకోలేం కదా, లిటిల్ బిట్ అక్కడక్కడ. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ నెలకొల్పారు? గుంటూరు. శాతవాహన పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలన నిర్వహించాయి? నగరములు. ఆల్రెడీ మీకు ఇన్స్క్రిప్షన్ల కాలేజ్ చెప్పాను. నిగమ సభల గురించి ప్రస్తావించింది ఏ ఇన్స్క్రిప్షను? మీకు ఆల్రెడీ ఆ సాంగ్ కూడా పెట్టా. అన్నమయ్య సినిమాలో నిగమాంతర వర్ణిత సాంగ్ పెట్టేసి ఆ లిరిక్స్ చాలా హార్డ్గా ఉంటాయి, బట్టి కొట్టడం కష్టం అని చెప్పి బట్టి కొట్టడం కష్టం అంటే బట్టి బ్రోలు శాసనం వాటి గురించి ప్రస్తావించింది. చెప్పాను, అవన్నీ చూస్తే సరిపోద్ది. రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన చాందా రైల్వే స్కీమ్ ఆందోళన దేనిని సూచిస్తుంది? అంశంలో రాష్ట్రంలోని ప్రజా చైతన్యం ఆరంభం. ఆల్రెడీ ఇయర్ కూడా అడిగాడు. చాందా కాబట్టి సీతో స్టార్ట్ కావాలి. వాడు తెలుగు ఎగ్జామినర్ గాడు సి అంటే 3 కదా, నేను ఆల్రెడీ లాస్ట్ డిజిట్ 3 అని గుర్తుపెట్టుకున్నా. ప్రీవియస్ పేపర్లో 3తో 2 ఇయర్స్ ఇచ్చాడు. అట్లీస్ట్ నేరో డౌన్ అయిపోతాం, రిస్క్ చేస్తాం. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పిన వారు కొమర్రాజు లక్ష్మణ్. ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక ఇమేజ్ పెట్టేసి శ్రీకృష్ణ భాషాంధ్ర లైబ్రరీ బొమ్మ పెట్టేసి అక్కడ ఒక చెట్టు పెట్టేసి ఆ చెట్టు మీద కొమ్మ పెట్టి మనల్ని కూర్చోబెట్టా. ఆ ఇమేజ్ ఎవరైనా చూసిన వాళ్ళకి స్ట్రైక్ అయిపోద్ది. వెంగి నేలిన తూర్పు చాళుక్యుల అధికార భాష ఏది? ఆంధ్ర సంస్కృతం. మనకు అప్ టు విష్ణుకుండిస్ వరకు, విష్ణుకుండిస్ నుంచి చేంజ్ అయిపోద్దండి. విష్ణుకుండిస్ నుంచి మనకు సంస్కృతం అయిపోద్ది. మనకు మౌర్యన్స్కి కానీ, తర్వాత శాతవాహనస్ కానీ, దాని తర్వాత ఇక్ష్వాకుస్ కానీ, మధ్యలో చిన్న కింగ్డమ్స్కి కానీ ఇవన్నీ కూడా మనకు ప్రాకృతం ఉంటుంది. విష్ణుకుండిస్ నుంచి చేంజ్ అయిపోతుంది. విష్ణుకృష్ణ, వెంగి చాళుక్యుస్, కాకతీయాస్ ఇవన్నీ చేంజ్ అయిపోతూ వస్తుంది అనమాట సంస్కృతం. ఈ కింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది? విజయపురి. అగైన్ ఇది కూడా నేను డిస్కస్ చేశాను. విజయ్ చేతిలో తేరీ మూవీలో కట్టె ఉంటుంది, ఆ కట్టె ప్లస్ చెరుకు పెట్టండి అని చెప్పాను. ఆ బొమ్మ స్ట్రైక్ అంటే మీకు ఆన్సర్ వచ్చేసేది. లేదా సతీహిత బోధిని అనే పత్రికను స్థాపించింది కందుకూరి వీరేశలింగం. ఈ కందుకూరి వీరేశలింగం సంబంధించిన బుక్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి లాజికల్గా? ఒక చిన్న స్టోరీ చెప్పారు. రామ్ చరణ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏసీ వేయలేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, మళ్ళీ ఏసీ వేశారు, దాని తర్వాత ఎందుకు వెళ్ళాడు, దాని తర్వాత రిజల్ట్ ఏంది, ఆ స్టోరీ గుర్తుంటే మీకు 9 కూడా ఫటాఫట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి మైండ్లోకి. ఇది చరిత్రలకు సంబంధించి ఆ బుక్కులకు కూడా చెప్పాను. చరిత్రలకు సంబంధించి చెప్పా, బుక్కులకు సంబంధించి చెప్పా. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం దోహదపడిన పెద్ద మనుషుల ఒప్పందం అనే ఒక ఒప్పందమును పైన సంతకం చేయబడింది. దానిపై ఎందరో నాయకులు సంతకం చేశారు? 8 మంది. ఏపీ నుంచి ఎంతమంది, తెలంగాణ నుంచి ఎంతమంది, ఎవరెవరు పోర్ట్ఫోలియో ఏంది, గొగ్గో సాసా రా చిన్న, అది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేను ఆల్రెడీ నిన్ననే టెలిగ్రామ్లో పెట్టాను. మీకు చూపించాలా? చూపిస్తాను. టెలిగ్రామ్లో పెట్టానండి. అది ఎలా కోడ్ గుర్తుపెట్టుకోవాలి, 8 మంది పోర్ట్ఫోలియోస్ ఏంటి? ఒక నిమిషం. ఇది క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. రేపు ఎకనామిక్స్ సర్వే నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దీని నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ టెలిగ్రామ్లో ఉన్నాయి, చూడాలని చూసుకోవచ్చు. దాని తర్వాత ఈ స్వర్ణంతా తీసేయండి. ఒక నిమిషం. నెట్ ఆఫ్ చేసా కదా, ఒక్కొక్కటి లైన్లో సిరీస్ వెళ్ళాలి. ఇవి ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మనీ సప్లై నుంచి క్వశ్చన్ వస్తుంది. చంద్రయాన్ 3 తర్వాత చంద్రయాన్ 3 ఫైండింగ్స్ ఒకటి, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఒకటి, దాని తర్వాత ఈ ఒక నిమిషం మిషన్ మోషన్ నుంచి ఒకటి వస్తుంది ఖచ్చితంగా. వెరీ షార్ట్ రేంజ్. ఈ కాకతీయాస్, ఇది యాక్సియో మిషను, ఇది కాదు ఇక్కడ, ఇది పిఎల్ఐస్కి. ఒక్క నిమిషం. ఆదిత్య L1 ఒకటి, గగన్యాన్ మిషన్ ఒకటి, అదర్ స్పేస్ స్టేషన్స్. రైతు భరోసా ఈ అమౌంట్ 13,500 అండి. 6,000 గవర్నమెంట్ ఇస్తుంది మనకు, అది మనకు సెంటర్. 6,000 మన వాళ్ళు వచ్చేసి 7,000 ఎంత ఇస్తారు. ఎవరెవరు ఎంత ఇస్తారు, ఏ మంత్లో ఇస్తారని చూసుకోండి. దాని బెనిఫిషియర్ ఏంటి, దాని తర్వాత డిస్బర్స్మెంట్ ఎంత అమౌంట్ ఇచ్చారు, దాని తర్వాత ఒక నిమిషం ఈ రూమ్ ఇది ఒకటి, తర్వాత ఇస్రోది, దాని తర్వాత తృష్ణ మిషన్, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి, ఏపీ కమ్యూనిటీ మెడ్జ్ న్యాచురల్ ఫార్మింగ్ ఒకటి, ఒక నిమిషం ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ ఒకటి, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఇది సిరీస్ గుర్తుపెట్టుకోండి. క్రాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్. తర్వాత నేను ఆల్రెడీ చెన్నై ఒక కారిడార్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశానండి. 1.5 అవర్ ఎక్కువ టైం పట్టింది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. మిగతా 2 ఇండస్ట్రియల్ కార్డ్స్ నోట్స్ ఇక్కడ పెట్టానండి. హైదరాబాద్ది, తర్వాత చెన్నైది. పెద్ద మనుషుల ఒప్పందం ఎవరెవరు ఎక్కడి నుంచి ఎంతమన్నారు. కోడ్ ఏం చెప్పాను, ద కోడ్. గొగ్గో సాసా రా చిన్న, ఇట్లా గుర్తుపెట్టుకుని. ఏపీ తెలంగాణ ఎలా గుర్తుపెట్టు. గో అంటే ఏంది గోపాల్ రెడ్డి, గో అంటే ఏంది గౌతులచ్చన్న, సా అంటే ఏంది సంజీవ రెడ్డి, గో సా అంటే సత్యనారాయణ. ఇటు సైడ్ రా చిన్న అంటే రామకృష్ణారావు, రంగారెడ్డి, చెన్నారెడ్డి, జేవి నరసింహారావు. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్ర వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏంది, ఎవరు చీఫ్ మినిస్టర్, ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి. ఇటు ఎవరన్నా చూడండి, టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి. ఇస్రో లాంచ్ ప్రోబా 3 మిషన్. దాని తర్వాత ఇది వచ్చేసి దీపం 2 స్కీమ్కి సంబంధించింది. దాని సమ్మరీ టేబుల్. NGLV, తర్వాత PM ముఫ్తీ యోజన. ఓకే చూసుకోండి, టెలిగ్రామ్లో పెట్టాను. నేను మళ్ళీ అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ పెద్ద మనుషుల ఒప్పందం అని ఒక ఒప్పందంపై సంతకం చేయబడి దానిపై ఎంత నాయకుడు 8 ఆయన చేసుకున్నాను. ఏ సంవత్సరంలో శ్రీబాగ్ ఒడంబడిపై సంతకం జరిగింది? బ్యాగ్ అండి. నేను ఆల్రెడీ ఛాన్సాలు రిపీటెడ్. 3 అక్షరాలు కాబట్టి 3తో స్టార్ట్ కావాలి. G అంటే 737. ఏ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది? ఆన్సర్ 1918. ఈ డేట్ ఇంపార్టెంట్. అంటే దీని తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత
వందే మాత్రం సంథింగ్ మూమెంట్ ఏదో స్టార్ట్ అవుతుంది, అది కూడా ఉంది. ఇదే పేపర్లో క్వశ్చన్ ఇచ్చాడు, మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. 1918 50 క్వశ్చన్ కింద మళ్ళీ ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు, చెప్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినప్పుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉంది? విజయవాడ. తర్వాత ఎక్కడికి మూవ్ చేస్తారండి? వైజాగ్కి. ఆంధ్రప్రదేశ్ 1956 సంవత్సరం నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగిన కాంగ్రెస్ పాలనకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావంతో అడ్డుకట్టబడింది. అది ఏ సంవత్సరం? ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు అంటే లాస్ట్ డిజిట్స్ 3తో ఎండ్ అవ్వాలి, ఇది ఒకటే 3తో ఎండ్ అయింది, ఇది ఎండ్ అవ్వట్లేదు. ఎన్టీఆర్. ఓకేనా. నెక్స్ట్ 1934లో ఏర్పడిన రాయలసీమ మహాసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? మద్రాసు. హైదరాబాద్ రాష్ట్రంలో ఇత్తెహాదల్ అంటే ఐ అంటే 9 ఉండాలి, సమ్ము 9 ఉండాలి, లాస్ట్ 2 ఇది కాదు 7 + 2 9, ఇది ఒకటే ఉంది ఆన్సర్. ఓకేనా. ఇత్తెహాదల్ ముస్లిం ఆవిర్భావ సంవత్సరం. సోషలిస్ట్ పార్టీ యొక్క ఆంధ్ర విభాగానికి ప్రథమ కార్యదర్శి ఎవరు? ఎం అన్నపూర్ణయ్య. అమరావతి స్తూపం ఎవరి పాలనా కాలంలో నిర్మితమైంది? శాతవాహనులు అండి. మనకు గౌతమపుత్ర శాతకర్ణి ఉంటాడు కదా, ఈ గౌతమపుత్ర శాతకర్ణి కొడుకుంటాడు, రెండో పులమావి ఎవరు అనుకుంటా, అతనికి నవనగర స్వామి ఏదో ఉంటుంది, ఆయన టైంలో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ టైటిల్స్ చిన్న అనుకోండి, ఇప్పుడు నవనగర స్వామి అని గుర్తుపెట్టుకోవచ్చండి. కొంతమంది ఉంటుంది, ఆ విష్ణుకుండిస్లోనో రెండవ మాధవర్మ ఎవరో టైటిల్ ఉంటుంది ఏంటంటే త్రివర నగర భువన గత సుందరి హృదయ నందన MBBS FRCS లండన్ న్యూరాలజిస్ట్ కార్డియాలజిస్ట్ సెక్స్ స్పెషలిస్ట్ అంటే అంత పెద్ద టైటిల్ ఉంటుంది ఏంటండి. రేపు ఎగ్జామ్లో అటు సైడ్కి A4 షీట్ ఇస్తే మనకి వెనక వైపు సైడ్ తిప్పి చూసుకోవాలేమో టైటిల్, అక్కడ మనకి ఇచ్చేది సరిపోక, లేదంటే పక్కన ఉన్న దగ్గర చూడాలేమో. త్రివర నగర భువన గత సుందరి హృదయ నందన అంటే ఏంది? దాని మీనింగ్ ఏంటంటే త్రివర నగర అనే భవనాల్లో ఉండే అందమైన అమ్మాయిల మనసులో దోచుకున్నాడంట. అంత రసికుడు, అదే అంత రొమాంటిక్ పర్సన్ అనమాట మనోడు. ఇండియన్ యూనియన్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రోజు, ఇది ఆల్రెడీ రిపీటెడ్ అండి, నవంబర్ 29, 1947. దాని తర్వాత ఆంధ్రాలో జరిగిన శాసనాంగోద్యమంలో డిక్టేటర్గా నియమించింది ఎవరు? కొండా వెంకటప్పయ్య. హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగల్ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను రచించింది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించబడుతున్న పరశురామేశ్వరాలయం ఎక్కడుంది? గుడిమల్లం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై సాధన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహరణ దీక్ష ఎప్పుడు ప్రారంభించారు? పొట్టి శ్రీరాములు అంటే P అండి, Pతో అంటే 9, ఇది వచ్చేసి 9 మిర్రర్ ఇమేజ్. సో ఇక్కడ ఏది లేదు, 9 వస్తే ఆన్సర్ డైరెక్ట్గా దొరికింది. మనోడు ఎప్పుడు చనిపోయాడు అంటే S, అంటే లాస్ట్లో ఎస్తో ఎండ్ అయిపోవాలి, అంటే December 15th. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్, ఒక 5 పట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చేది. ఏమంటున్నానంటే పొట్టి శ్రీరాములు ఉందండి, ఇది వచ్చేసి 9 మిర్రర్ ఇమేజ్. ఓకేనా. సో 9 ఒక్కటి దొరికింది అనుకో, మీకు ఆన్సర్ డైరెక్ట్గా దొరికేసేది, మిగతా అన్ని కామన్గా ఇచ్చేసాడు. అంటే చనిపోయింది ఎప్పుడంటే ఎస్ అంటే 5 ఉండాలి, అంటే December 15th. ఎగ్జామ్లో కూడా లాస్ట్ డిజిట్ ఒకటే మ్యానిపులేట్ చేశాడు. దాని తర్వాత ఏ ఉద్యమ కాలంలో తన ధైర్య సాహసాలను ప్రదర్శించడం ద్వారా ఆంధ్రకేసరి అనే బిరుదును టంగుటూరి ప్రకాశం పొందాడు? సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 5 + 3 8, అంటే 1928లో ఏపీలో ఎంటర్ అయిపోద్ది. ఓకేనా. దాని తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు? ఈ క్రింది వారిలో గుర్తించండి. గోవిందరావు నానల్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఉస్మానియా. యు అంటే 21 అండి, మీరు కౌంట్ చేస్తే 9, 5, 14, 14 + 15 కాదు, 9, 6, 9, 10, 11, 13 కాదు, 9 + 10, 13, 18 ఇది కూడా కాదు, 10, 13, 21, ఇదే 21 ఆన్సర్. ఓకేనా. మీకు ఆల్రెడీ చెప్పాను 1918లో ఉస్మానియా ఫామ్ అయింది, దాని తర్వాత 20 సంవత్సరాల తర్వాత విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమం ఫామ్ అయిందని. 50వ క్వశ్చన్ మర్చిపోయారా? ఇక్కడ చూడండి, ఏ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పింది? 1918. దాని తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాతనే కదా మూమెంటే జరిగేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో? 1938, లేదంటే U అంటే 21, సమ్ము 21 ఉండాలి, ఆప్షన్స్లో వెరిఫై చేసుకుంటారు. 1932లో 6వ మధు అయ్యంగార్ అధ్యక్షతన హైదరాబాద్ నిజాంచే ఒక కమిటీ నియమించబడింది. ఆ కమిటీ ముఖ్యంగా ఏ రంగంలో సంస్కరణ సూచనలు చేయడానికి ఏర్పడింది? రాజకీయ సంస్కరణలు. హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ బహిష్కరించడం? అంటే 3, 2, 6, అంటే 6తో ఎండ్ అవ్వాలి ఆన్సరు. తెలుగు తొలిత అధ్యయన గ్రంథం బైబుల్. తూర్పు ఇండియా వర్తక సంఘంలో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటిగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం హైదరాబాద్. భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షన తొలి ఆంధ్ర పి ఆనందాచార్యులు, అంటే ఏ అంటే 1తో ఎండ్ అవ్వాలి, ఇది కాదు, ఒక 1 ఇది ఉంది. ఎగ్జామినర్ తెలివిగా ఇప్పుడు 91 కాకుండా 81, 71, 61 ఇచ్చాడు అనుకోండి. P అంటే 9 మిర్రర్ ఇమేజ్, సో 9 అంటే 91తో ఎండ్ కావాలి. ఓకేనా. దాని తర్వాత 69 అయిపోయింది. ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గ్రంథాన్ని రచించాడు జిడ్డు కృష్ణమూర్తి. ఏ సంవత్సరంలో రచించాడు? ఎన్ని సంవత్సరం? మాస్టర్ 13 అంటే 14 సంవత్సరాల వయసులో జిడ్డు కృష్ణమూర్తి దీన్ని రాశాడు. దామోదరం సంజీవయ్యను గురించి ఈ క్రింది ప్రస్తావన కలిగింది. మిగతా 4 ఆప్షన్స్ గమనించకపోయినా ఏనాడు అనేది ఎక్స్ట్రీమ్ అండి. ఎక్స్ట్రీమ్ వర్డ్ కూడా డైరెక్ట్గా దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు, ఇదే ఆన్సర్. మిగతా మీరు చదవకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడు తప్పు కరెక్ట్ ఉండవు. ఆయన ఆంధ్రప్రదేశ్లో 2వ ముఖ్యమంత్రి అని మీకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఆ ఎక్స్ట్రీమ్ వర్డ్ కాదనుకుంటే ఆన్సర్ వచ్చేసింది. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను స్థాపించింది ఏంది? మచిలీ అంటే చేపలండి, ఏడుస్తూ ఉన్నాయి. నేషనల్ కాలేజ్ కదా, 7, 17, 14 అంటే 14 మల్టిపుల్ ఫ్యాక్టర్ ఉండాలి, తీసేయండి.
నెక్స్ట్ తెలుగులో తొలి నవల ఏదో ఈ క్రింది వారిలో గుర్తించండి. రాజశేఖర చరిత్రం. అదే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సుప్రీంకోర్టు రామ్ చరణ్ స్టోరీ. ఆ స్టోరీ గుర్తుంటే మొత్తం 9 చరిత్రలు మీకు ఆర్డర్లు గుర్తుంటాయి. నేను చెప్పాను ఆల్రెడీ. మహాప్రస్థాన్ని రచించింది ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. ఓకేనా? ఓకే అండి. నా ఎఫర్ట్స్ నచ్చితే మీకు లైక్ చేయండి. ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ కావండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా, నేను డైలీ వీడియో చేయలేను, అన్నిటినీ నేను తీసుకెళ్ళి దాంట్లో పెడతా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.